పరకామణిలో 72,000 రూపాయలతో దొరికిన ఒక వ్యక్తిని ఏదో తెలియజేశాడు, అదొక చిన్న విషయమని మాట్లాడుతున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, 5,000 రూపాయలతో ఎవరైనా ఒక అధికారి ఏసీబీకి దొరికితే ఆయన్ని సస్పెండ్ చేస్తారు, ఆయన ఆస్తులన్నీ మొత్తం అటాచ్ చేస్తారు, గవర్నమెంట్కి రకరకాల శిక్షలు వేస్తారు. అట్లాంటిది 72,000 రూపాయలతో ఒక వ్యక్తి పరకామణిలో దొరికితే నువ్వు చిన్న విషయం అంటావు. డ్రగ్స్లో 1,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దందాలో కొండారెడ్డి దొరికితే అదొక చిన్న విషయం అంటావు. మీ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనే వ్యక్తి కోట్ల రూపాయలు కాజేసి కల్తీ నెయ్యి వ్యవహారంలో పోలీసులు దొరికితే ఆ కొండారెడ్డి ఆ అప్పన్నతో మా వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం లేదు, ఆయన విపిఆర్ మనిషి అంటావు. ఇన్ని అబద్ధాలు చెప్పడానికి నీకు మనసలా వచ్చిందో జగన్ రెడ్డి నాకైతే అర్థం కావాలా. పొద్దున లేస్తే నీ బ్రతుకు అబద్ధాల బతుకు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, మాట్లాడేవన్నీ మోసాలే. పూర్తిగా 5 సంవత్సరాల నీ పరిపాలనలో భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని. డ్రగ్స్ దందా అయితే ఏమి, కల్తీ నెయ్యి వ్యవహారం అయితే ఏమి, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశావు. దేవుణ్ణి కనీసం హిందువుల మనోభావాలతో ఏ రకంగా అయితే ఏ మనోభావాలు అయితే ముడిపడి ఉన్నాయో వెంకటేశ్వర స్వామితో, ఆ హిందువుల మనోభావాలను కూడా దారుణంగా దెబ్బతీశావు. ఎన్నో రకాల విధ్వంసాలు నీ గవర్నమెంట్లో జరిగాయి. అవన్నీ కూడా లెక్కకు మించి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సువర్ణ పరిపాలన చేస్తూ ఉంటే, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఆయన పరుగులెడుతూ ఉంటే, కూటమి ప్రభుత్వం అత్యంత గొప్పగా అత్యంత వైభవంగా ఈరోజు పరిపాలన సాగిస్తుంటే, అలాంటి ఒక గవర్నమెంట్ని అలాంటి పరిపాలనను తప్పుపడుతూ మావన్నీ చిన్న విషయాలు, మా నాయకులంతా చాలా మంచి వాళ్ళు అని నువ్వు రోజు ఊకదమ్ముడు ఉపన్యాసాలు చేయడం ఏమాత్రం కరెక్ట్? ఒక్కసారి ఆలోచించుకో జగన్. ఈ రాష్ట్రంలో నువ్వు సాగించిన విధ్వంస పాలన ఈ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇంకొక్కసారి నీకు అధికారాన్ని కట్టబెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ రోజు నువ్వు చేసిన విధ్వంసాలు, నువ్వు తెచ్చిన సెక్షన్ 30 యాక్ట్, నువ్వు పెట్టిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో నువ్వు కొట్టేసిన భూములు కుంభకోణాలన్నీ ఒక్కటి కాదు. ఇసుక కుంభకోణం అయితేనేమి, మద్యమ కుంభకోణం అయితేమి, రకరకాల కుంభకోణాల్లో లక్షల కోట్లు సంపాదించిన నువ్వు నీ సామంత రాజుల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఇంత దారుణంగా నువ్వు పరిపాలించావు కాబట్టే ప్రజలు నీ నెత్తి మీద కొట్టారు. నీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా నీకు వచ్చే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి, ఆఖరికి పులివెందులో కూడా నువ్వే ఓడిపోయే పరిస్థితి ఉండేది. ఇంకొకసారి ఆ 11 సీట్లు కూడా రావేమోనేంతగా నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు.